హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూపిస్తున్నాండి. చాలా సింపుల్గా టేస్టీగా అయ్యే విధంగా. దానికోసం నేను ఇలా ఒక 8 ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టుకున్నా అండి. వీటిని పైనుండి ఆ గుడ్డు సెల్ అంతా తీసేసుకోవాలి. పాత్ర నల్లం కాకుండా ఉండాలంటే గుడ్లు ఉడకపెట్టేటప్పుడు కాస్త నిమ్మ దెబ్బ కానీ చింతపండు కానీ వేసుకుంటే పాత్ర నల్లం కాకుండా ఉంటుందండి. ఇలా అంతా పొట్టు తీసేసినాక గుడ్లకి 4 వైపులు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం పట్టి గుడ్డు బాగుంటుందండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా అండి. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కినాక 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న నేను పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు తీసుకుంటున్నా అండి. ఈ గ్రేవీ అంతా ఈ ఉల్లిపాయలతోటే వస్తుంది. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ముక్కలు కప్పు వేసుకుంటున్నాను అండి. ఇందులో ఉప్పు వేసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందాం. ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయండి. కానీ దీనికి ఎర్రటి మంచి నాటు టమాటాలు అయితే గ్రేవీ బాగా వస్తుందండి. కలర్ కూడా చూడడానికి బాగుంటుంది. ప్రజెంట్ అన్సీజన్ కాబట్టి టమాటాలు ఇప్పుడు ఇలానే వస్తుంది కాబట్టి నేను వీటితోటే చేసాను. ఇది కొంచెం కలర్ తక్కువ ఉంటుందండి. ఇలా టమాటాలు బాగా మగ్గినాక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాండి. మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా అండి. వీటిని కూడా ఒకసారి కలుపుకుందాము. ఈ మసాలాతోటి కర్రీ బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్నాక మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ ఎంత కావాలని అంత పోసుకోవచ్చండి. నేను 1 గ్లాస్ పోస్తుండే సెమీ గ్రేవీ లాగా చేస్తుండండి, ఎక్కువ లేకుండా. ఇలా కలిపేసుకున్నాక ఉప్పు కూడా అడ్జస్ట్ చూసి వేసుకోండి మీరు. నేను ఫస్ట్లో టమాటాలు ఉడికేటప్పుడే వేసుకున్నా, మళ్ళీ టేస్ట్ చేసి కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేస్తున్నా అండి ఉప్పును కూడా. ఇలా వేసుకొని కొంచెం ఈ గ్రేవీ అంతా మరిగేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఈ ధనియాల పొడి ఇదంతా మసాలా బాగా గ్రేవీకి పట్టుద్ది. చూడండి ఈ విధంగా బాగా మరిగినాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ తీసుకున్నా అండి. నేను ఉడకబెట్టేటప్పుడు 8 ఉన్నాయి, వేసేటప్పుడు 6 అయినాయండి. మా పాప ఆల్రెడీ 2 తినేసింది. ఇలా ఎగ్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఆ గ్రేవీలో ఈ ఎగ్స్ని ఉడికించుకుంటే చెప్పాను కదండి ఉప్పు కారం బాగా పట్టుద్ది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము మూత పెట్టేసి. ఆ మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా. ఇది రైస్, రోటీ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుందండి. మన ఎగ్ కర్రీ కూడా రెడీ అయింది. దింపే ముందు ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటర్ సీజన్లో కానీ వర్షం సీజన్లో కానీ ఇలా మిరియాల పొడి వేసుకొని ఎగ్ కర్రీ తింటే చాలా బాగుంటుందండి. సీజనల్గా వచ్చే ఆ జలుబు దగ్గు కూడా తగ్గుద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఎంతో టేస్ట్ అయిన ఎగ్ కర్రీ రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్